రాజేందర్ తన పంతం నెగ్గించుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం కొద్దిసేపటి క్రితం. మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ చాలా గట్టి పోటీ ఉందని చెప్పుకోవాలి. మల్కాజ్గిరికి సంబంధించి టికెట్ కోసం చివరి వరకు పట్టుబట్టారు మురళీధర్ రావు, రామచంద్రరావు. చివరికి ఈటల వైపు మొగ్గు చూపింది బీజేపీ అధిష్టానం. సీటు ఖరారైందని ఈటల రాజేందర్కి ముందే సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితమే కార్యకర్తలకి పార్టీ ఇచ్చారు ఈటల రాజేందర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారైనా. కానీ ఇప్పుడు మళ్ళీ మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్కి పోటీలోకి దిగడం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఈటల రాజేందర్ విషయంలో ఏం జరిగింది, అసలు ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పార్లమెంటు బరిలోకి దించింది బీజేపీ. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఈటల రాజేందర్ విషయంలో ఏం జరిగింది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. సో అటువంటి ఈటల రాజేందర్ని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు బరిలోకి దించడానికి కారణం ఏంటి? సచిన్ పట్టుబట్టి ఒకవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఒకవైపు ఈటల రాజేందర్ తన పంతం నెగ్గించుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఈ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీలో చాలా మంది కూడా పోటీ పడ్డారు. ఒకవైపు స్థానికేతర నేతలు అని ఒకవైపు కూడా ప్రచారం చేస్తూనే కొంతమంది నేతలు ఒక 5 నుంచి 6 గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా కలిసి కూడా ఒకవైపు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి వస్తున్నాడని తెలిసి కూడా ఆయన వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే 2 చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాలో ఈటల రాజేందర్, నెక్స్ట్ ఒకవైపు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు కూడా ఆయనకు సంబంధించి కూడా కన్నేశారు. కూడా ఒకవైపు బరిలో దిగాలని చెప్పి కూడా ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో సిద్ధమై ఇదే విషయాన్ని హైకమాండ్ వద్ద కూడా వెల్లడించారు. తను మల్కాజ్గిరి బరిలో ఉంటాను, గెలిచి చూపిస్తానని చెప్పి కూడా ఒకవైపు ఒకవైపు బీజేపీ అధిష్టానం వద్ద తెలపడం కాకుండా ఈటల రాజేందర్కు సంబంధించి ఒక్కసారి సానుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, అసలు మల్కాజ్గిరికి సంబంధించి కూడా, ఎందుకంటే దేశంలోని అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అయినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు దాదాపుగా 30 లక్షలకు పైగా కూడా ప్రజలు ఉంటారు. దానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు అన్ని వర్గాలు అక్కడ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ తను స్టేట్ వైజ్గా గుర్తుపడతారని చెప్పి కూడా హైకమాండ్ వద్ద వెల్లడించమే కాకుండా మరోవైపు ముందస్తుగా టికెట్ ప్రకటిస్తే మాత్రం ఒకవైపు తను గెలిచి చూపిస్తానని చెప్పి కూడా హైకమాండ్కు భరోసా ఇచ్చినట్లయితే సంవత్సరం ముందు నుంచి ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలనంతరం కూడా ఇటు రాష్ట్ర పర్యటనకి మొదటిసారిగా వచ్చినటువంటి అమిత్ షా ఒక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చినప్పుడే ఈటలకు సంబంధించినటువంటి ఓటమి పైన ఒకవైపు పునఃపరిశీలన చేయడమే కాకుండా మరోవైపు ఈటలకు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడి నుంచి నిలబెడితే బాగుంటుందన్న దానిపై ఒక చర్చ అయితే జరిగింది. వీటన్నిటి కూడా వివిధ స్థానాలు ముందుగా ఈటల రాజేందర్ ఒకవైపు జహీరాబాద్ కానివ్వండి, మెదక్ కానీ వెళ్తారా అని ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో పార్టీలో చర్చ జరిగిన సమాచారం. కానీ తను 19 నుంచి 20 ఏళ్ల నుంచి ఇక్కడే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి షామీర్పేటలో ఉంటున్నాను కాబట్టి స్థానికంగా తను ఉంటున్నాను, తను ఇక్కడ ప్రజలందరూ కూడా తనకు తెలుసు కాబట్టి ఇక్కడ నుంచే దిగతానని పట్టుబట్టడం. మరోవైపు ఇతర నేతలు ఒకవైపు కొంతమంది నేతలు ఇందాక చెప్పుకున్నట్టు ఈ టికెట్ను ప్రధానంగా ఆశించినటువంటి మురళీధర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేత. ఆ నేతకు సంబంధించి గత 3 ఏళ్ళు ఇక్కడే పని చేసుకుంటున్నాను, ఆ టికెట్ తనకే ఇవ్వాలని కూడా ఆయన కూడా పట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది మొత్తం సంఘ్ బ్యాక్గ్రౌండ్ అలాగే పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ముందు నుంచి బీజేపీ ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి జాతీయ నేత మురళీధర్ రావు వర్సెస్ ఈటలగా కొనసాగితే మధ్యలో సంబంధించి కూడా కొంతమంది నేతలతో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి కావచ్చు, మరోవైపు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అలాగే దేవేందర్ గౌడ్ కుమారుడు ఒకవైపు వీరేందర్ గౌడ్తో పాటు అటు ఎల్బీ నగర్ నుంచి నిలబడ్డటువంటి సామారెడ్డి వంటి నేతలు వీళ్ళందరూ ఒకటే కూడా అటు దానికి సంబంధించి మురళీధర్ రావు కానివ్వండి, ఈటల కానివ్వండి గద్దల్లాగా వచ్చి టికెట్ అందుకొని వెళ్తామంటే తాము సహించేది లేదు, తమకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్గా ఎలిజిబుల్గా మేము ఉన్నాం కాబట్టి టికెట్ తమకే ఇవ్వాలని ఒకవైపు ఢిల్లీలో వెళ్ళి మకం వేసి అధిష్టానం వద్ద ఎప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది? సచిన్ ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడైతే అమిత్ షా మొదటిసారిగా అటు అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్ తుక్కుగూడకు ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారో దానికి సంబంధించి ఆ రోజే ప్రైవేట్గా ఒకవైపు ఈటెల బండి సంజయ్తో కూడా ఒకవైపు అమిత్ షా కూడా భేటీ అయ్యారు. దానికి సంబంధించి ఆ రోజే ఒకవైపు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా ఒకవైపు కూడా ఈటెల వర్గాలు తెలిపాయి. కానీ ఆ రోజు ఎక్కడ కూడా ఎప్పుడైతే ఈటెల రాజేందర్కి ఇస్తారని తెలిసిందో ఇప్పుడు దాకా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ ఈటెలకు సంబంధించి ఒకవైపు బరిలో అక్కడ నిలిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఒకవైపు కూడా పార్టీ అక్కడ నుంచి
ఈటెల రాజేందర్ నిలబెడితే ఏదైతే ఒక సర్వే అయితే చేయించినట్టు సమాచారం. మరోపక్క ఇతర కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఈటెలను ఒకవేళ అటు సీనియర్ నేతగా ఉన్నటువంటి మురళీధర్ రావు అదే టికెట్ ఆశిస్తున్నారు, తను అక్కడ నుంచి 3 ఏళ్ల నుంచి పనిచేసుకుంటానని చెప్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించి మరొక చోట అడ్జస్ట్ చేసి ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా పార్టీ ఆలోచన చేసినప్పటికీ ఈటెల రాజేందర్ వీటన్నిటికీ కూడా ససేమిరా మల్కాజ్గిరి టికెట్ కావాలని పట్టుబట్టడంతో కూడా ఒకవైపు అధిష్టానం చివరికి ఆయనకే ఒకవైపు కూడా టికెట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోపక్క ఈటెల రాజేందర్కు ముందస్తుగా టికెట్ ప్రకటిస్తే ఇందాక చెప్పుకున్నటువంటి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైనటువంటి ఇది మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఒకవైపు ఈటెలకు పని చేసుకుంటూ వెళ్ళమని కూడా ఒకవైపు అధిష్టానం అయితే ముందస్తుగా తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో ఆ రోజుకు సంబంధించి ఒక రోజు ముందుగానే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముఖ్య కార్యకర్తల మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలకు సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టడం కాకుండా టికెట్ తనకే కన్ఫర్మ్ అయిందంటూ కూడా ఒకవైపు కార్యకర్తలకు కూడా అటు ముఖ్య నాయకులకు కూడా భరోసా ఇచ్చి కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఈటెల రావడాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా మరి అధిష్టానం ఒకవైపు కూడా అక్కడికి ఈటెల రాజేందరే సరైనటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో చూసాం రేవంత్ రెడ్డి సైతం కూడా అటు కొడంగల్లో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా ఎంపీగా మల్కాజ్గిరికి వచ్చారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు ఉండాలి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచిస్తారని చెప్పి కూడా మల్కాజ్గిరికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ఒక చర్చ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈటెలను సైతం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేత కాబట్టి ఈటెల రాజేందర్ అక్కడి నుంచి బరిలో దించాలని ఆలోచన చేసిందా, లేదంటే ఈటెలకు సంబంధించి బీజేపీ అక్కడ ఇతర పార్టీలు అటు కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్కి సంబంధించి స్ట్రాంగ్ క్యాండిడేట్లను పెడితే వాళ్ళని ఎదుర్కొనేటువంటి సత్తా కేవలం ఈటెల రాజేందర్కే ఉందా అని చెప్పి పార్టీ నమ్మియడం, మరోపక్క దానికి సంబంధించి ఈటెల రాజేందర్ అక్కడి నుంచే పోటీ చేస్తారని పట్టుబట్టడం, ఇవన్నీ కూడా ఈటెల రాజేందర్కి ఒకవైపు కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా కూడా ఒకవైపు పార్టీ చూసిందని ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఎట్టకేలకు ఎంతమంది బరిలో ఉన్న ఒకవైపు ఈటెల రాజేందర్ మాత్రం మల్కాజ్గిరి నుంచి మరి బరిలో దిగేందుకు కూడా ఒకవైపు కూడా టికెట్ కూడా పంతం పట్టి మరి తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్స్ వచ్చింది. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది ఈటెల రాజేందర్ను బీజేపీ అధిష్టానం. మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం తీవ్రమైన పోటీ ఉందనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఈటెల రాజేందర్ని అక్కడ ప్రకటించింది అభ్యర్థిగా. టికెట్ కోసం చివరి వరకు పట్టుబట్టారు మురళీధర్ రావు, రామచంద్రరావు. చివరికి ఈటెల వైపు మొగ్గు చూపింది అధిష్టానం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈటెల రాజేందర్ తన పంతం నెగ్గించుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం కొద్దిసేపటి క్రితం. మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ చాలా గట్టి పోటీ ఉందని చెప్పుకోవాలి మల్కాజ్గిరికి సంబంధించి. టికెట్ కోసం చివరి వరకు పట్టుబట్టారు మురళీధర్ రావు, రామచంద్రరావు. చివరికి ఈటెల వైపు మొగ్గు చూపింది బీజేపీ అధిష్టానం. సీటు ఖరారైందని ఈటెల రాజేందర్కి ముందే సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితమే కార్యకర్తలకి పార్టీ ఇచ్చారు ఈటెల రాజేందర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారైనా. కానీ ఇప్పుడు మళ్ళీ మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్కి పోటీలోకి దిగడం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఈటెల రాజేందర్ విషయంలో ఏం జరిగింది, అసలు ఈటెల రాజేందర్కి సంబంధించి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పార్లమెంటు బరిలోకి దించింది బీజేపీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఈటెల రాజేందర్ విషయంలో ఏం జరిగింది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. సో అటువంటి ఈటెల రాజేందర్ని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు బరిలోకి దించడానికి కారణం ఏంటి? సచిన్ పట్టుబట్టి ఒకవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఒకవైపు ఈటెల రాజేందర్ తన పంతం నెగ్గించుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఈ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీలో చాలా మంది కూడా పోటీ